హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మీరు చూడబోయే టాపిక్ పచ్చళ్ళ గురించి. నాయనమ్మ, ఇప్పుడు ఏం పచ్చడి? మామిడికాయ పచ్చడి. మామిడికాయ బాగుంటుంది కదా. 10 కాయలు మామిడికాయలు తీసుకున్నాను చిన్న. శుభ్రంగా ముక్కలు పెట్టేశాను. ఇంకో ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలైంది. 4 గిన్నెలు ముక్కలు అయితే ఈ గిన్నెతో ఒక గిన్నె కొద్దిగా వెళ్తే కారం, సగానికేమో ఉప్పు, 1/4 కిలో చిన్నిపాయలు వేసాను. నూనె 1 కేజీ నూనె పోసాను ప్రశ్న. దీన్ని ఫస్ట్ ఎట్లా చేయాలి? ఫస్ట్ కానీ చెప్పు. ఫస్ట్ కానించి కాయలు తెచ్చుకుంటామా. కాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ముక్కలు కొట్టుకుంటాం. ముక్కలు కొట్టుకొని ముక్కలు కొలత కొలుచుకుంటాం. ఒక ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలైనవి. 4 గిన్నెలు ముక్కలు అయితే కొద్దిగా ఎలుతుగా కారం వేసా, గిన్నెకి సగానికి ఉప్పు వేసా, మెంతి పిండి ఆవు పిండి కలిసి సగం వేసా గిన్నె సగానికి. చిన్నులపాయలు 1/4 కిలో అవన్నీ వేసి కలిపాను. ఇప్పుడు 3వ రోజు సాలిపోతే చూసుకొని ఉప్పు సాలిపోతే కొంచెం నూనె కూడా వేసి కలుపుకుంటున్నా. చూస్తేనే నోరు ఊడిపోతుంది. అది నూనె కొంచెం చాలలేదని నూనె కలుపుకుంటున్నా. జాగ్రత్త పరచాలి కదా అయితే పచ్చడి. ఆవకాయ పచ్చడికి కాయ బాగా పుల్లంగా ఉండాలమ్మా. బాగా పుల్లంగా ఉంటే కాయ బాగా పచ్చడి బాగా రుచి వచ్చింది. అది ఈరోజు పప్పు వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని అన్నం చేసేయండి. సంవత్సరం దాకా ఉండిద్దా పచ్చడి? సంవత్సరం పొడుగుతా నిల్వ ఉండిద్ది పచ్చడి. మనం ఫ్రిడ్జ్లో పెట్టేదేం కాదు, బయట పెట్టుకుంటాం. సంవత్సరం పొడుగుతుంది. కానీ జాగ్రత్త పరచాలి. ఉప్పు చూడండి. బాగుంది. రికి ఎట్లా ఉందో చెప్పు. ఇంట్లో అందరికీ నచ్చింది. ఈ పచ్చడి డబ్బాకి ఎత్తేసుకుంటాం. కావాల్సిన వారికి పక్కన పెట్టుకుంటాం. పచ్చడి కలిపిన తర్వాత పచ్చడి అంతా డబ్బాకి ఎత్తిన తర్వాత లాస్ట్లో ఈ బేషన్లో కట్టి అన్నం వేసి కలిపి తింటుంటే అసలు ఆ రుచే వేరు రచన. ఇప్పుడు టేస్ట్ కోసం మా తమ్ముడిని పంపిద్దాం. రే తమ్ముడు, వెళ్ళరా. ఇట్లా పచ్చడి నా పిల్లలకే పెట్టలేదు. రేపు ముద్దలు కలిపా. నా మనవాళ్ళ మీకు పెడుతున్నాను నేను. ఎస్, మాకు అదృష్టం. రికి ఎట్లా ఉందో చెప్పాలి. మామిడికాయ బద్ద. ఇప్పుడు చెప్పు, టేస్ట్ ఎట్లా ఉంది? నానమ్మ తడాకనే వేడబ్బా పచ్చళ్ళ. వా, సూపర్, బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసి మా అన్న కూడా పెట్టించుకుంటుండు. లాస్ట్ ఎండింగ్లో రాలేదు. ఎట్లా ఉంది చెర్రీ? బాగుంది. అదే ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు కూడా ఉన్నట్టయితే బ్రహ్మాండం ఉండేది. ఇప్పుడు నా దగ్గర మనవాళ్ళు నా కొడుకులు చూసి నోరు కావాలి. నా కొడుకులకి పెట్టించుకో. మనవరాలకి మనవాళ్ళకి అందరికి నోరు రాదు. బాగుందా చెర్రీ? ఏంటిది అది? రిక్కీ, మాటలు వత్తలేవు. అమృతం మమ్మీ, బాగుంటుంది. మా నాన్న రుచి ఒక్కటి పచ్చడి వేసింది అనుకో, ఆ రుచే వేరుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఈ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు
ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి అందరు పెట్టండి. ఆ రుచే వేరే బందరితో తింటే. ఓకే. మీ నాన్నమ్మకి సంబరంగా ఉంది ఓ ముద్దలు పెడుతుంటాయి. ముద్దు పెట్టేటప్పుడు పెట్టించుకో. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది అత్తయ్య? ఉందమ్మా పచ్చడా. అవునా? రోజు ఇదే పచ్చడి తినాలనిపిస్తుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు. అంత రుచిగా ఉంది పచ్చడి అసలు. దీంట్లో కానీ ఒక్క చుక్క నెయ్యి ముద్దపప్పు వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. నాకు మట్టికి పచ్చడితోనే తినాలనిపిస్తుంది రోజు. కాకపోతే కొంచెం వేడి చేసిందని బాధ కాదు. మాకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది.